ముత్తులేటి రామారావు గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఇప్పుడు మన ప్రభు చెప్పారు కదా వారి గురించి, అంతకాలంగా నాకు తెలుసు. చక్కటి రైటర్, ఇంటర్వ్యూలు బాగా చేస్తారు, అందరికీ ఎవరికీ నొప్పి కలిగించకుండా విషయాలు చెప్తూ రాస్తారు. ఇది నా అనుభవం. అటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక పుస్తకం రాయడం ఇప్పుడు పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం ఏం లేదు. ఈ కాలంలో, ఈ జనరేషన్లో చిరంజీవి గారి గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. అయినా ఎవరైనా తెలియని వారు ఉంటే ఇటువంటి ఇంటర్వ్యూల ద్వారా, జర్నలిస్టుల ద్వారా, ఫిల్మ్స్ ద్వారా వారి గురించి అందరికీ తెలుసు. అయితే ఈ పుస్తకాలు ఎందుకు అంటే, ఇంత తెలిసిన వారి గురించి పుస్తకాలు ఎందుకంటే ఇప్పటి కోసం కాదు, వచ్చే జనరేషన్ కోసం ఇవన్నీ అవసరం. ఈ జనరేషన్లో అనేక మార్పులు వస్తున్నాయి ఇప్పుడు. అందుచేత మన హిస్టరీ ఎలా ఉంది అని ఒకసారి ఆలోచించుకోవడానికి, ఈ జనరేషన్కి ఈ పాతవారిని టచ్లో ఉండడానికి, ఇవాళ కాకపోతే ఎల్లుండి ఆవులెల్లుండి చిరంజీవి గారు నాలాగా పాత అవుతారు. అందుచేత ఈ పాతదనాన్ని చాలా త్వరగా మర్చిపోయే రోజులు. అంటే నన్ను మర్చిపోయారని అర్థం కాదు. అంటే కాలం ఇప్పుడు నెహ్రూ గారు ఎవరంటే ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చింది, గాంధీ గారు ఎవరంటే అడిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు జనరేషన్. అందుచేత ఇటువంటి పుస్తకాలు చాలా అవసరం. అయినా పుస్తకాలు రాయడంలో కొంతమందిని గురించి, ముఖ్యమైన హిస్టరీ ఉన్న వాళ్ళ గురించి, ఇటువంటి వారి గురించి పుస్తకాలు రావడం అవసరం. చిరంజీవి గారి గురించి మనకి పుస్తకం ఎందుకు కావాలి అంటే, ఆయన పెద్ద స్టార్ అనే, పాపులర్ స్టార్ అనే, పెద్ద రాజకీయ నాయకుడైనా ఇలా అని ఆలోచించుకోవడం కాదు. ఒక వ్యక్తి ఎలా వృద్ధిలోకి వచ్చాడు, ఎంత కష్టపడ్డాడు, దానికి వెనక ఎంత సపోర్ట్ ఉంది, ఏ సపోర్టు లేకుండా వచ్చాడా, సపోర్టుతో వచ్చాడా, ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చిరంజీవి గారు స్వతః ప్రతిభతో, మరెవ్వరి వెనక సపోర్ట్ లేకుండా, స్టార్ సపోర్ట్ లేకుండా, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా తన శక్తి మీద ఆధారపడి వచ్చాడు అనే దానికి నాకు తెలిసినంత వరకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందుచేత ఆయన గురించి ఒక స్ఫూర్తి కలగడానికి ఫ్యూచర్ జనరేషన్కి ఇటువంటి అన్నీ అవసరం. అందుచేతే ఇటువంటి పుస్తకం రాయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. దాన్ని రిలీజ్ చేసే అవకాశం, దాని గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. యాక్చువల్గా చిరంజీవి గారిని గురించి ఇక్కడ తెలిసిన వారందరికంటే నాకు అంత ఎక్కువగా తెలియదు. ఎందుచేతనంటే నేను ఒకటే పిక్చర్ పనిచేసాం, బయట నుంచి వినడం, పేపర్లో వచ్చేది వినడం, అప్పుడప్పుడు కలుసుకోవడం తప్పితే డీటెయిల్గా దగ్గరగా నేను చూడలేదు. అయినా మనసు దగ్గరగా వెళ్ళి చూస్తూనే ఉంటుంది కాబట్టి, శరీరాలు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉంటాయి కాబట్టి నాకు కూడా కొంత తెలుసు. మరి అతి కష్టపడి ఆయన డ్యాన్స్ చేస్తుంటే, నేను డ్యాన్స్లు మొదలుపెట్టిన వాడిని నేను ఈ సినిమాల్లో. ఇప్పుడు అప్పుడప్పుడు ఎందుకు మొదలుపెట్టేవారు నాయన అని అనిపిస్తుంది నాకు చూస్తే. కానీ ఇటువంటి విపరీత ధోరణికి వస్తుందని నేను అప్పుడు అనుకోలేదు. అయితే ఆ డాన్స్ చేయడంలో నేనే మొదలుపెట్టిన వాడిని, కొంత అనుభవం ఉన్నవాడిని. ఆ డాన్స్ చూస్తుంటే హీరోయిన్ చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి అవుతుంది. ఆయన పొగడ్డానికి కాదు, ఇప్పుడు ఆయన పొగిడి నాకు ఇచ్చేది ఏమి కూడా లేదు. అంటే ఈయనకి అసలు బోన్స్ ఉన్నాయా లేవా, ఈ బాడీలో ఏమిటి ఇన్ని వంకరలు తిరుగుతాయి, అన్ని వంకరలు నాకు అప్పుడు తిరగలేదు, ఇప్పుడు తిరగవే, ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ నాలో వస్తూ ఉంటుంది. అయితే హీరోయిన్లో ఈయనకంటే చాలా అందమైన వాళ్ళు ఉన్నా వాళ్ళకంటే ముందు ఈయన్నే చూడబుద్ధి అవుతుంది ఎందుకు.
మనసు అటు పోని అంటే ఆయన ధోరణి అటువంటిది అని చెప్పడానికి. ఇక మిగతా విషయాలన్నీ ఆయన సక్సెస్ ఇవి చూస్తే మరి ఈ సచ్ నంబర్ 1 స్టార్గా ఇప్పటి వరకు వెలుగుతున్నారు. అంటే ఇప్పుడు అది పోవచ్చు. ఎందుకు పోవచ్చు అంటే మరి వేరే రంగం తీసుకున్నారు కదా, సినిమాల్లో యాక్ట్ చేస్తారో లేదో. ఎప్పుడైనా యాక్ట్ చేస్తే సరదాగా ఒకటి యాక్ట్ చేయొచ్చు, కానీ ఎక్కువ వేలు ఉండదు. ఈయన ఫ్యూచర్ ఇప్పుడు ఇక ముందుంది. ఆయన పొలిటికల్ లైఫ్ ఆయన కోరుకున్నారు కాబట్టి దానికి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో మంచి చెడ్డలన్నీ చవి చూసి అనుభవం సంపాదించి ఆ అనుభవంతో పెద్ద పార్టీలో చేరగానే అక్కడ మామూలుగా మనవాళ్ళు చాలా గొప్పవాడు. మన రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే చేరే వరకు అబ్బో నువ్వు ఇంద్రుడు చంద్రుడు అంటారు, చేరిన తర్వాత ఒక చోట కూర్చోబెట్టేస్తారు అంతే. ఇవి మనకి హిస్టరీ చెప్తుంది. అటువంటిది కాకుండా చేరగానే సెంటర్కి వెళ్ళి మంచి మంత్రి పదవి సంపాదించి, దట్టు ఇండిపెండెంట్ మంత్రి పదవి సంపాదించి, అది చాలా చక్కటి పోర్ట్ఫోలియో, కాస్త పని చేయడానికి పోర్ట్ఫోలియో. నేను అనేక దేశాలు తిరిగాను, మీ అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఆ హిస్టరీ కోసంగా, మిగతా మంచి చెడ్డలు చూడటం కోసంగా ఈ టూరిస్ట్ డిపార్ట్మెంట్లో మనం వెళ్ళి అనేక సార్లు అనేక మంచి విషయాలు చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడడానికి వసతులే లేవు ఈ దేశంలో. అటువంటి చక్కటి అవకాశం చిరంజీవి గారికి ఆ కాంగ్రెస్ వారు ఇవ్వడం ఉంది. చిరంజీవి గారిని అభినందించాలా, ఇక్కడ కాంగ్రెస్ వారిని అభినందించాలంటే ఫస్ట్ టైం కాంగ్రెస్ వారిని అభినందించడానికి నాకు ఎంతో మనసు వీళ్ళవుతుంది. ఎందుచేతంటే ఒక మంచి పోర్ట్ఫోలియో, ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ ఏమీ లేని ఒక వ్యక్తికి ఇచ్చి దాన్ని కొంత విజయాలు సాధించడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వాన్ని ఎంతైనా అభినందించాలని నేను మనసారా అనుకున్నాను. అదే చిరంజీవి గారితో కూడా చెప్పాను. అది ఇప్పుడు మన ఇండియాని అనేక సమస్యలతో సతమతమాడుతున్న ఇండియాని ఈ టూరిస్ట్ డిపార్ట్మెంట్తో డెకరేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఈయన శక్తి సామర్థ్యాలు ఉపయోగించి కొంచెం డబ్బు రాబట్టి ఆ 1000 కోట్లతో దీన్ని దోవలో పెట్టడానికి, అలంకరించడానికి, వచ్చేవారిని అట్రాక్ట్ చేయడానికి, తద్వారా అధికంగా డబ్బు సంపాదించడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అటువంటి పోర్ట్ఫోలియో రావడం కూడా ఈయనకి రాజకీయ చరిత్ర ప్రారంభమయ్యే ముందే అటువంటిది రావడం మూలంగా ఇక ముందు ఇప్పుడు విజయం సాధిస్తే ఏ విధంగా ముందుకు వెళతారు, ఏ రకంగా మన ఆంధ్రప్రదేశం పతాకాన్ని ఎగరవేస్తారు సెంట్రల్లో, ఎన్ని మంచి పోర్ట్ఫోలియోస్, మంచి ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఎంత విజయానికి దేశానికి సేవ చేస్తారు అనే దానికి ఊహించుకుంటే చాలా హాయిగా ఉంది చిత్రపటం. అటువంటి అన్ని అవకాశాలు ఆయనకు వస్తాయని, అన్ని విజయాలు సాధిస్తారని, మన తెలుగు జెండా అక్కడ ఢిల్లీలో బాగా కదలిక లేకుండా పాతేస్తారని, అటువంటి చేత మనం వీరందరికీ న్యాయంగా పెద్దవాడిగా ఆశీర్వదించాలి. నేను అదే పని చేశాను మొన్న ఆయన కలిసినప్పుడు. మనం అందరూ అభినందించాలి, అవకాశం ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి చిరంజీవిగా చాలా కాలంగా ఉండేట్టు ఆ చిరంజీవి పేరు ఆ తల్లిదండ్రులు ఎవరు పెట్టారో నాకైతే తెలియదు, కానీ సరైన నామకరణం కూడా చేశారు. ఆ చిరంజీవిగా ఉండాలని మనసారా కోరుతూ సెలవు దీనికి. ఎందుచేతంటే నేను ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, కానీ మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, మిగతా వారు మాట్లాడే వినాలి. అందుచేత ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అది మరి వయసురీత్యా ఏమో ఎందుకు అనుకున్నారో పసుపులేటి రామారావు గారు నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ మాటలు విన్న మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చిరంజీవి గారి ప్రస్థానం మాది దాదాపు ఒకేసారి జరిగినాయి. మా ఫస్ట్ సినిమా ఆయనతో మీ అందరికీ తెలుసు, ఖైదీ. ఆ ఖైదీ సినిమా బాగా ఆడటం వల్ల ఆయనతో మేము ఎన్నో సినిమాలు పనిచేసే అవకాశం మాకు కలిగింది. పసుపులేటి రామారావు ఈ బుక్ నేను చదువుంటే మాత్రం నాకు తెలిసిన చిరంజీవి గారి విషయాలు ఎవరికీ తెలియదు ఇండస్ట్రీలో. మళ్ళీ సీక్వెల్ తప్పకుండా మీరు రాయాలని నేను కోరుకుంటున్నా.
ఎందుకంటే ఆయనతో మేము రాసింది 27 సినిమాలు, అందులో 24 రోజులు అని. దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, ఆ 3 సినిమాలకి 3 వజ్రపు పెట్టి మాకు పెన్ను ఇస్తానంటే మాకు వద్దండి, మా ట్రస్ట్కి డబ్బు ఇవ్వమంటే ఆయన 10 లక్షల రూపాయలు మా రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్కి ఇచ్చారు చిరంజీవి గారు. మేము ఎప్పుడు చేసినా 3 సినిమాలు అట్లా వరుసనే, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడరు, ఇంద్ర, ఠాగూరు, శంకర్దాద ఎంబీబీఎస్ అట్లా సీక్వెల్గా వచ్చి సూపర్ డూపర్ హిట్లని. అంటే మా అనుబంధం ఆయనతో అంత ఉంది. ఒక విచిత్రం ఏంటంటే ఖైదీ రిలీజ్ అయింది అక్టోబర్ 28. అదే అక్టోబర్ 28న ఆయన మంత్రి అయ్యారు ఢిల్లీలో. అంటే ఖైదీ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ అయిపోయాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ మంత్రిగా కూడా బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఖైదీగా, గొప్ప రాజకీయ నాయకుడిగా ఆయన ఉండిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నా, ఆయనకి ఆప్తుడిగా. థ్యాంక్ యూ. సుమారు 35 సంవత్సరాల క్రితం పసుపులేటి రామారావు గారికి నాకు పరిచయం జరిగింది. ఆ రోజు నేను ఆయనలాగానే చాలా సాధారణంగా, సింపుల్గా ఆయనతో పాటు రెగ్యులర్గా కలుస్తూ అనేక విషయాలు చర్చించుకుంటూ ఒక సాదాసీదా జీవితం నుంచి ప్రారంభమైంది. అటువంటి రామారావు గారు ఇప్పటిదాకా అట్లాగే అదే మెయింటైన్ చేస్తున్నారు. మేము మట్టుకు అనేక మార్పులు, అనేక రకరకాల ఒడిదుడుకులు అన్నీ చేస్తూ ఈ ప్రయాణం ఇంకా కొనసాగిస్తున్నాం. రామారావు కూడా అదే ప్రయాణం ఇంకా కొనసాగిస్తూ అదే సాధారణమైన జీవితం, అదే డెడికేటెడ్ జర్నలిజం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ఆయనలో నాకు ఫిజికల్గా కూడా పెద్ద మార్పు నాకు కనపడలా. యాక్చువల్గా చెప్పాలంటే తలకి కర్చీఫ్ కట్టుకుని, చంకలో ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని, కంపల్సరీగా ఒక పెన్ను, నోట్బుక్ ఉంచుకొని కంపల్సరీగా హీరోల దగ్గర కానీ, ప్రొడ్యూసర్ల దగ్గర కానీ, డైరెక్టర్ల దగ్గర కానీ వచ్చి ఆయనకు కావాల్సినంత రాబట్టి మంచి మంచి ఆర్టికల్స్ తయారు చేసేవారు, నాన్ కాంట్రవర్షియల్గా. ఆయన నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కానీ, కాంట్రవర్షియల్ టాపిక్ కానీ ఆయన పనిచేస్తున్న ఏ పత్రికల్లోనూ నేను చూడలేదు. అంత డిసిప్లైన్గా, అంత ఆప్తుడిగా ఇండస్ట్రీకి ఆయన అణిగి మణిగి ఒదిగి ఈ స్థితికి వచ్చారు. అయితే ఆయన ఈరోజు ఈ పుస్తకం ప్రింట్ చేయటానికి న్యాయంగా అయితే చాలా, అదే మా కొండేటి సురేష్ ఇట్లాంటి వాళ్ళైతే ఇప్పుడు ప్రొడ్యూసర్లుగా కూడా మారారు. మా రాముడు, పసుపులేటి రాముడు పుస్తకం వేయటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అది మంచి క్వాలిటీతో వేయాల్సిన పుస్తకం, అంత గొప్పగా మా మెగాస్టార్ గారి గురించి చాలా ఎంతో గొప్పగా తయారు చేసిన పుస్తకం చాలా సీదాగా ఉంది. దానికి నా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఒక క్వశ్చన్ చేద్దాం అనుకున్నా. మీ మ్యాగజైన్స్ అన్నీ చాలా గొప్పగా ప్రింట్ చేసుకుంటారు, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆయన పుస్తకాన్ని మీరు ఇదేంటి ఇట్లా చేసి మేము ఉన్నాం కదా అని చెప్పి మీరంతా సపోర్ట్ ఇచ్చి చాలా గొప్పగా, అద్భుతంగా ఉండే విధంగా ఆ పుస్తకం తీసుకురావాల్సింది. అది మీరు ఎందుకో మర్చిపోయారు. అది ఆయన పట్టించుకోడు, ఆ రామారావు కూడా. సో ఎవరు అడగుండక్కర్లేదండి, అది మన బాధ్యత. మన మిత్రుడు, ఆయన డెడికేటెడ్ పాత్రికేయుడు. మీ అందరూ చెప్తున్నారు కదా ఆయన ఎటువంటి పాత్రికేయుడు. అటువంటి జర్నలిస్ట్కి మనం అంతా కలిసి చేయాల్సింది ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంకా మనలో ఇంకా నిజాన్ని కూడా ఉంచుతూ మన ముందు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఏమైనా ఆ పుస్తకాన్ని అది ఎట్లా ప్రింట్ చేసినా దాని అత్యున్నత స్థితికి తీసుకెళ్ళటానికి ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారిని, చరణ్ బాబుని, అరవింద్ గారిని, ఏడిది నాగేశ్వరరావు గారిని, పెద్దలందరినీ తీసుకొచ్చి ఆ పుస్తకానికి ఒక ఎలివేషన్ తీసుకురావటానికి మీరు అందరూ కృషి చేయటం నిజంగా చాలా ఆనందించదగ్గది. పసుపులేటి రామారావుని అభినందించదగ్గ ఆ పుస్తకాన్ని ఆవిష్కరణలో నేను కూడా పాల్గొంచుకోవటం నిజంగా నేను చాలా చాలా ఎక్కువ సంతోషిస్తున్నా. సో ఐ విష్ పసుపులేటి రామారావు ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి పుస్తకాలు ఇంకా రాస్తావు అనే నమ్మకం ఉంది, నీకు ఆ ఎనర్జీ ఉంది. సో ఆల్ ది బెస్ట్ రామారావు. థ్యాంక్ యూ. ఈ సభలో పాల్గొనడమే ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను.
నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిరంజీవి గారితో 2 సినిమాలు తీసే అవకాశం లభించింది. స్వయం కృషి, ఆపద్ బాంధవుడు 2 సినిమాలని, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆయన చేసిన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలే 2ను. ఆ రెండిట్లోనూ కూడా ఆయనకి ఉత్తమ నటుడుగా, ఆల్ ఇండియా ఉత్తమ నటుడుగా ఆయనకు బహుమతులు కూడా వచ్చినాయి. ఈ రోజుని ఈ పుస్తకావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు దాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం చాలా విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా కుటుంబం తరపున ఈ పుస్తకం మెగా చిరంజీవి సినీ ప్రస్థానం గురించి పుస్తకం వేసిన రామారావు గారికి చాలా మా కుటుంబం తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇందాక రామారావు గారు అన్నీ దీన్ని ఇంకా బెటర్ ప్రింట్, బెటర్ ఆర్ట్ పేపరు ఇవన్నీ నేను మొదట ఇది చూసిన తర్వాత దీన్ని బెటర్ చేద్దామని మా స్టాఫ్ని ఇచ్చి ఆయన్ని ఇచ్చి నేను పంపించి దీన్ని చేయడానికి ట్రై చేస్తే రామారావు గారు అంతగా ఇష్టపడలేదని అర్థమయ్యి ఆయన స్వయం కృషితోటే ఇది చేయాలని అనుకున్నట్టు అనిపించింది. దాంతో మేము విరమించుకున్నాం. అది చెప్పాలండి. రామారావు గారి గురించి గొప్పతనంగా ఒక మాట చెప్పాలంటే చాలా కృతజ్ఞతలు రామారావు గారు. ఈ పుస్తకం మా కుటుంబంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి గురించి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే 1980 ప్రాంతంలో ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రకాశం జిల్లాల్లో ప్రతి రైతులు విపరీతమైన కరువుకు లోనయ్యి అందరూ కుటుంబాలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి. ఆ టైంలో అప్పుడు నేను ఉదయంలో పనిచేస్తున్నాను. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా జరుగుతుంది, మీరు కొంచెం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పాను. చెప్పగానే చిరంజీవి గారు అంటే స్పందించి, సరే అరవింద్ గారితో నేను మాట్లాడతాను రామారావు, మరి రేపు మళ్ళీ కలుద్దాం అన్నారు. అన్నట్టుగానే అరవింద్ గారితో డిస్కస్ చేసి వెంటనే మన్నాడు నాకు గౌరవించి, రామారావు నువ్వు అన్నట్టుగానే తప్పనిసరిగా కుటుంబాలందరికీ సాయం చేద్దాం, అయితే నువ్వు ప్రకాశం ఒంగోలు జిల్లాలో అందరికీ వెళ్ళి నువ్వు నిజంగా ఎవరో ఈ ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాల పేరు మొత్తం సేకరించి నాకు నువ్వు తీసుకురావాలి, అలాగైతే నేను చెల్లుతాను, చేద్దాము, అరవింద్ కూడా ఇదే సలహా చెప్పారు అన్నారు. దాంతో అప్పుడు సరే బాగుంటుందని చెప్పి నేను దాసనారాయణ సరే ఇలాగ చిరంజీవి గారు ఇలాగ అన్నారు, నేను మరి ఇలాగ వెళ్తున్నానంటే ఒక వారం పాటు తప్పనిసరిగా వెళ్ళి రామారావు ఆయనకి పంపించి అక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్న రిపోర్టర్స్ కూడా, ఉదయం రిపోర్టర్స్ కూడా చెప్పి రామారావు అని ఆయన వస్తున్నాడు, మీరు సహకరించండి. ఆ కుటుంబాలు అంటే జిల్లాలంతా 2 జిల్లాలు తిరిగి ఆ కుటుంబాలకు పరిస్థితి చేసుకుని వాళ్ళందరూ నాకు అడ్రస్లో గట్ట అతనికి సహాయం చేయండి అని చెప్పారు. అన్నట్టుగానే వారం 10 రోజులు ఆ 2 జిల్లాల డిస్ట్రిక్ట్లో తిరిగి రావడం జరిగింది. అన్నీ అంతా తయారు చేసి వాళ్ళ అడ్రస్లు అన్నీ చేసి చిరంజీవి గారికి, అరవింద్ గారికి అప్పచెప్పాను. తర్వాత అది యముడికి మౌడు షూటింగ్ టైంలో ఆ కుటుంబాలందరినీ ఖర్చు పెట్టి తీసుకొచ్చి మద్రాసు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళందరికీ మా యముడికి మౌడు 100 days ఫంక్షన్లో వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేశారు. బహుశా నాకు తెలిసినప్పుడు దాదాపుగా 20 లక్షలు అంత అయినట్టు నాకు గుర్తు. ఇప్పటికీ అప్పటి నుంచి నాకు ఎంతో, అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాడిని కనుక పేదలకు ఎంతగా ఆయన పనిగట్టి నాకు తెలిసి అంతగా పేదలకి వ్యక్తిగతంగా స్పందించి అంతగా స్పందించిన వ్యక్తి నాకు ఆయనే అనిపించింది. దాంతో అప్పటి నుంచి కొంచెం నాకు ఆయన మీద అభిమానం ఏర్పడింది. అలాగే తొలింటి కూడా నేనే చేసిన అవకాశం నాకే దక్కింది. ఆ విధంగా అప్పటి నుంచి జరిగిన అనుభవం ఇంతవరకు కొనసాగింది. ఈ సందర్భంలో వచ్చిన పెద్దలందరికీ, మహానుభావులందరికీ, నట విభూషణ్ నాగేశ్వర గారికి, రామారావు గారికి, బాబు చరణబాబుకి, శ్రీకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి, రేలంగి నరసింహ గారికి, మరి ఏడుది నాగేశ్వర గారికి, డాక్టర్ వెంకటేశ్వర గారికి, వీరందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మెనీ థ్యాంక్స్ అందరికి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన వ్యక్తులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. నటుడిగా చిరంజీవి గారు పరిచయం అప్పటి నుంచి, అంటే దాని ముందు నుంచి చూసిన వ్యక్తి రామారావు గారు. చిరంజీవి గారి కంటే ముందు ఆయన ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా ఉన్నారు ఆయన. సో ఆయన దగ్గరుండి చూసి ఆయన ఇంట్లో మనిషిగా ఆయన గురించి బాగా తెలుసున్న వ్యక్తి ఏకైక వ్యక్తి రామారావు గారు. సో ఆయనకి చిరంజీవి గారి గురించి
పుస్తకం రాసే అర్హత పసుపులేటి రామారావు గారికి ఉంది. అది ఈరోజు నిజమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే జర్నలిస్ట్గా కాకుండా చాలామంది రాసి ఉండొచ్చు, కానీ జర్నలిస్ట్గా ఉంటూ ఆయన గురించి బాగా తెలుసుకుని ఆయన రాసిన వ్యక్తి పసుపులేటి రామారావు గారు. సో ఆయన చాలా చాలా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే రామారావు గారు గత 11 సంవత్సరాలు 10 years పూర్చుకుని ఇప్పుడు 11th year సంతోషం బిగిన్ నుంచి ఇప్పటి వరకు ఆయన సంతోషంలో చేయడం సంతోషం అదృష్టం నా అదృష్టం అని నేను గర్వంగా చెప్పుకుని ఫీల్ అవుతున్నాను. సో ఆయన ఉండటం వల్లే నేను కూడా ఈ మధ్య ప్రొడ్యూసర్గా కొంచెం బిజీగా ఉన్నా కానీ 12 అయినా రాత్రి 1 అయినా 2 అయినా ఇష్యూ క్లోజింగ్ రోజు ఆయన ఉంటూ లేదని నేను చూసి కరెక్షన్ చూసి వెళ్తానండి అని 1 గంట 2 ఈ వయసులో కూడా 2 గంటల వరకు ఆఫీసులో ఉంటూ వెళ్ళడం నిజంగా అది అందరికీ తెలియజెప్పాలని ఉద్దేశంతో ఈరోజు అలా మాట్లాడుతున్నాను. సో ఇలా మాలాంటి జర్నలిస్టులకు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ వ్యక్తి, జర్నలిస్టులు అందరికీ ఇన్స్పిరేషన్ కలిగిన వ్యక్తి పసుపులేటి రామారావు గారు. సో ఈ పుస్తకం చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగానే అరవింద్ గారు చెప్పినట్టు కానీ కేసీ రామారావు చెప్పినట్టు కానీ ఈ పుస్తకం ఇంకా తీర్చిదిద్దడానికి నిజంగా మమ్మల్ని అడిగినా ఆయన ఒప్పుకోరు. నిజంగా అరవింద్ గారు అన్నట్టు కరెక్ట్ అది. ఆయన ఏదనుకుంటారో అదే చేస్తారన్నమాట. సో కాబట్టి ఆయన ఒప్పుకుంటే డెఫినెట్గా చేసేవాళ్ళమని సభాముఖంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కొద్ది రోజులుగాను లేదా కొద్ది సంవత్సరాలుగా నాన్నగారిని అడుగుతూ ఉండేవాడిని, నాన్నగారు మీరు రాయాలి ఆటోబయోగ్రఫీ, సొంతగా రాయాలి, మీకు తెలిసినంత మీ గురించి మా ఎవరికి తెలియదు, ఇంక మీ స్నేహితులు కూడా తెలియదు, ఒక రైటర్కి ఒక జర్నలిస్టులు కూడా తెలియదు. బట్ ఆయన ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏమో చరణ్ నేను నా గురించి రాసుకోవడం నాకు అంతగా అనిపించలేదు, ఇన్స్పైరింగ్గా అనిపించలేదు. బట్ 2-3 వ్యక్తులు కూడా వచ్చి రాస్తాం, మేము రజనీకాంత్కి రాసాం, అమితాబ్ బచ్చన్ రాసాం, మేము రాస్తాం మీకు అన్నా కూడా వాళ్ళు ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ మాకు ఫ్యామిలీగా. ఒక వ్యక్తి ఇలాంటి రామారావు గారు లాంటి ఒక సీనియర్ జర్నలిస్టులు రాయడం నాకు ముందుగా తెలియలేదు. బట్ చాలా థ్యాంక్స్ అని మా కుటుంబం తరపున ఆయన గురించి ఇలా ఒక జర్నలిస్ట్ మొత్తం రాసి ఒక బుక్లో అందరికీ ఇచ్చింది. అంటే మాకు కూడా చాలా తెలియని విశేషాలు నేను 2-3 పేజీల్లో చదివాను. అండ్ ఇలా నాగేశ్వర గారి చేతి మీద ఈ బుక్ ఆవిష్కరణ జరగడం ఇంకా ఆనర్గా అనిపిస్తుంది. అండ్ ఈ బుక్ నేను ఖచ్చితంగా మీ అందరికి నచ్చుద్దని, అండ్ దీని పార్ట్ 2 కూడా ఆయన రాయాలని ఒకసారి డిసైడ్ అయితే మా వంతు ఒక సహకారం చేస్తాం. ఇంకా మంచి బెటర్ పిక్చర్స్ కానీ బెటర్ ఇన్ఫర్మేషన్ ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం. సో ఈ బుక్ ఆవిష్కరణకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.